అందరు నమస్తే. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో నమ్మకం ఒకరిపై ఒకరికి ఉండాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మన జీవితంలో ప్రతి ఒక్కరూ భార్య, భర్త, వ్యాపారం, వర్కరు ఇలా ఎన్నో సందర్భాల్లో మనకి వ్యక్తులతో జర్నీ చేస్తుంటాం. మనం నమ్మకం అనేది ప్రతి వ్యక్తి మీద అనేది మనం అలవర్చుకోవాలి. అది కుటుంబ సభ్యులనండి, వేరే వ్యక్తుల మీద అనేది ఒక నమ్మకం అనేది కేవలం డబ్బు ప్రాధాన్యత కాదండి. అతను మనస్తత్వాన్ని బట్టి అంచనా అనేది వేసుకోవాలి. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారండి. ఉదాహరణకి భార్య పట్ల భర్తకు నమ్మకం అనేది ఉండాలి, భర్త పట్ల భార్యకి నమ్మకం ఉండాలి. నమ్మకం అనేది లేనప్పుడు సమస్యలు చాలా వస్తాయండి. మనకి రకరకాల ఆలోచనలు మన మనసులో వచ్చి అవి ఒక చెత్త తినేసినట్టు తినేస్తాయి మనసుని. అది ఎవరైనా అవనియండి. అది ఒకరి పట్ల ఒకళ్ళు ఎంతో నమ్మకం ఉంచుకొని ముందుకు వెళితే, ఇప్పుడు భార్యాభర్తల బంధం అనేది అసలు నా ఉద్దేశంలో భార్యాభర్తల బంధం అనేది ఏంటంటే అండి, రాజీ పడాలి. ఇద్దరు ఏ విషయంలోనైనా సరే నమ్మకం ఉండాలి. ఫస్ట్ ఒకరికొకరి పట్ల నమ్మకం అనేది ఉండాలి. తర్వాత ప్రతి విషయంలో రాజీ పడాలి. ఇప్పుడు ఎవరు తప్పైనా చేయనియండి, అంటే తప్పులు చేస్తున్నారని కాదండి. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు కాదండి, పొరపాట్లు అనుకోండి. పని ఎవరు ఏ పొరపాటు చేసినా సరే దాన్ని పెద్ద మనసుతో అంగీకరించాలి. ఇరువురు పిల్లలు తప్పు చేస్తారండి, ఏం చేస్తాం? చాచిపెట్టి ఒకటి కొడతాం, తర్వాత మళ్ళీ ప్రేమిస్తామా? వాళ్ళ దగ్గర తీసుకుంటాం, చాక్లెట్లు కొని పెడతాం, చదివిస్తాం, అన్నీ సమకూరుస్తాం. అలాగే ఎందుకని చేస్తున్నాం? చిన్నపిల్లలని. అలా కాదండి, పెద్దోళ్ళైనా ఒకటే భావన. భార్య అవనియండి, పెద్దవారు అవనియండి. పెద్దవారు ఒకసారి తల్లిదండ్రులు కానీ మన ఇంట్లో ఉన్న పెద్దవారు కానీ గబిక్కిన ఏదైనా పొరపాటు మాట్లాడచ్చు. ఇప్పుడు నోరుతో మాట్లాడేటప్పుడు మనం గబిక్కిన ఏదైనా స్లిప్ అయి పొరపాటు మాట్లాడచ్చు. దాన్ని మీరు క్షమించండి. అది అలా క్షమాపణ అనేది ఉంటే కేవలం భార్యాభర్తల బంధం కాదండి. అన్నదమ్ముల మధ్యన ఎంతో మంది అన్నదమ్ములు కేవలం మాట పట్టింపుల కోసమే ఎడంగా ఉంటారు. అలా అన్నాడు, ఇలా అన్నాడు, అలా వాళ్ళ దగ్గర ఇలా అన్నాడు, వీళ్ళ దగ్గర ఇలా అన్నారు. అందుకనే నేనేంటంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి నమ్మకం అనేది ఉండాలండి. మనం ఒక రాజీ పడ్డం అనేది భార్యాభర్తలే కాదండి, అన్నదమ్ములు అందరి మధ్యన రాజీ పడ్డం అనేది ఉంటే జీవితం అనేది హ్యాపీగా ఉంటుంది. అది ఎంతో ఒక గొప్ప విషయం అన్నమాట. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ముందుకెళ్ళాలి అంటే ఒక నమ్మకాన్ని అనేది అలవర్చుకోవాలి. ఒక కుటుంబంలో భార్యాభర్తలు కానీ అన్నదమ్ముల మధ్యలో అన్నదమ్ములు ఉన్నారు. అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములు అనేది అది నేను అంతకుముందులో వీడియో చేశానండి. అది మనం ఎన్ని వీడియోలు చేసినా ఆ బంధం అనేది ఒక చాలా గొప్పదండి. అంటే అన్నదమ్ముల బంధం అనేది గొప్పదని కాదంటలా, భార్యాభర్తల బంధం అనేది కూడా గొప్పదే. తల్లి కొడుకుల బంధం అన్నీ గొప్పవే. ఇప్పుడు మనం సమాజంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. అని ఏంటండి దానికి అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళందరూ దేవుళ్ళతో సమానం అని. అంటే దేవుళ్ళతో సమానం అంటే మనం వాళ్ళ పట్ల నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు తల్లిదండ్రులని ఎలా గౌరవిస్తామో, గురువుల్ని ఎలా గౌరవిస్తామో, ఇప్పుడు మనం గురువు ఉన్నాడు, మన మాస్టర్ ఉంటారు, భయపడతాం లేదా? మనం సార్ ఏంటండి అంటాం. మనం ఎలా పడితే అలా మాట్లాడంగా. అలా కూడా అలానే మనం ఏంటంటే ఒకరి పట్ల ఒకళ్ళు నమ్మకం అనేది ఉంచుకోవాలి, గౌరవం అనేది ఉంచుకోవాలి. అప్పుడు ప్రతివారి జీవితం హ్యాపీగా ఉంటుంది, ప్రతి కుటుంబం హ్యాపీగా ఉంటుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.